అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు జారిండు. మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో యాడ్ చేసి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తారు. రేవంత్ రెడ్డి అన్నటువంటి ఆ మాట ఏందో ఒకసారి వీడియో చూడరి. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లం పడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. చూసిరు కదా, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది? గోసి కట్టుకొని ఒక ఆయన గట్లెంబడి తిరుగుతుండు, గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి లెక్క ఫీల్ అవుతుండు, గోసి కట్టుకున్నటువంటి అందరూ రాజశేఖర రెడ్డిలు కాలేరు కదా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి ఎవరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట అన్నాడు? ఇప్పుడు గోసి కట్టుకుంటారు అంటే సాధారణంగా బట్టననే రాజశేఖర రెడ్డి ఆ స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పంచ, షర్టు, షూసు, సో సింపుల్ స్టైల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లోనే బట్టి విక్రమార్క ఉంటాడు. ఎప్పటి నుండో బట్టన్న, ఇప్పుడు కొత్త కొత్త స్టైల్లో ఏం లేడు. ఎప్పటి నుండో బట్టన్న గవే పంచగట్టుకొని అట్లనే వైట్ షర్ట్ వేసుకొని సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్లోనే బట్టన్న కూడా ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. గట్లెంబడి తిరుగుతుర్రట పంచగట్టుకొని, గోసి కట్టుకొని గట్లెంబడి తిరుగుతురు. గోసి కట్టుకున్న వాళ్ళు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిలు కాలేరు కదా. రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అంటే ఎవరిని అంటున్నాడు? ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? ఇప్పుడు కేసీఆర్ అయితే గోసి కట్టుకొని ఏం తిరగాడు. కేసీఆర్ వైట్ పాయింట్ వేస్తాడు, వైట్ షర్ట్ వేస్తాడు. కేసీఆర్ సింపుల్ స్టైల్లో బయటకు వస్తాడు. అవసరం కూడా కేసీఆర్ అప్పుడప్పుడు టోపీ పెడతాడు, టోపీ పెట్టి బయటకు వస్తాడు. అంతే తప్ప కేసీఆర్ పంచగట్టుకొని తెల్లంగేసుకొని కేసీఆర్ ఏం బయటికి రాడు. మరి కేసీఆర్ అంటే కేసీఆర్ అన్నికి లేదు. మరి కేసీఆర్ ఏం పంచలు కట్టుకోలేదు, కేసీఆర్ ఏం గోసి కట్టుకొని తిరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేరు. పోనీ బీజేపీ పార్టీలో గోసి కట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేరు. సాధారణంగా ఎవరైనా పాయింట్ వేస్తారు, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా షెట్ వేస్తారు. మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మొత్తం రాజకీయాలలో, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉండేటటువంటి వ్యక్తులు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సేమ్ ఆయన లెక్కనే ఆయన వేసుకునేటటువంటి బట్టలలోనే ఎవరైనా కనబడతారు అంటే బట్టి విక్రమార్క అన్న కనబడతాడు. బట్టన్నను చూసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ డ్రెస్ అయితే ఆయన స్టైల్లో ఉంటుండేనో బట్టన్న కూడా అదే డ్రెస్ స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సింపుల్ ఒక పంచ కట్టుకుంటాడు, పైన వైట్ షర్ట్ వేసుకొని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చిన్న వాచ్ పెట్టుకొని, వైఎస్ రాజశేఖర రెడ్డి కండువా కప్పుకొని ఆయన స్టైల్లో ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సేమ్ బట్టన్న కూడా అదే స్టైల్లో ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. మరి బట్టన్ననే రేవంత్ రెడ్డి అన్నడా? బట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నడా? మరి రేవంత్ రెడ్డికి బట్టికి ఏమన్నా పడతలేదా? ఇప్పుడు అతి త్వరలో బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి అధిష్టానం తొలగించబోతున్నారు అనేది ఒక చర్చ వినబడుతున్నది. మరి బట్టన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానాన్ని కలిసినప్పుడు మల్లికార్జున ఖర్గే తోటి, ఆ తర్వాత వేణుగోపాల్ తోటి బట్టన్న ఏమైనా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏమైనా చెప్పిండా? రేవంత్ రెడ్డి బండారం మొత్తం బట్టన్న ఏమైనా బయట పెట్టిండా? రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం బట్టన్న ఢిల్లీలో ఏమైనా చెప్పిండా? రేవంత్ రెడ్డి గురించి బట్టి విక్రమార్క ఏమైనా లీక్స్ ఇచ్చిండా ఢిల్లీలో? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్క పైన ఒక వార్త రాస్తాడు. ఏమని? బట్టి విక్రమార్క నైని బొగ్గుకు సంబంధించినటువంటి విషయంలో కుంభకోణానికి పాల్పడ్డాడని, లేకపోతే అవినీతికి పాల్పడ్డాడని, అక్రమంగా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తుందని చెప్పి, లేకపోతే టెండర్లు లేకుండా కాంట్రాక్ట్లు అప్పచెప్తుందని చెప్పి బట్టి విక్రమార్క పర్సెంటేజ్ తీసుకుంటున్నాడని, బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు రాపించిండు ఎన్టీవీలో అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ తన పేపర్లో బట్టన్న పైన రకరకాల వార్తలు రాసిండు. బట్టన్న కోపం వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏబిఎన్ రాధాకృష్ణ కావాలని నా పైన కుట్ర చేస్తున్నాడు, నేను సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే ఉంటా కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే డ్రెస్ మెయింటైన్ చేస్తా కాబట్టి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్నటువంటి కోపాన్ని నా మీద చూపిస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పి బట్టన్న చెప్పినటువంటి మాట మీరు యూట్యూబ్లో కొట్టుర్రి. బట్టి విక్రమార్క అబౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొట్టుర్రి. ఒక 5 months బ్యాక్ బట్టన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే ఆయన మాట్లాడిండు. ఆ మాటలు ఉంటాయి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను ఉద్దేశించే ఈ మాట అన్నడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి? అసలు ఆ మాట అనడానికి గల కారణం ఏంది? ఆ ప్రెస్ మీట్ దేని గురించి? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? అసలు గోషి ముచ్చట ఎందుకు వచ్చింది? గోషి అని ఎవరన్నా అంటారా? దాన్ని పంచకట్టు అంటాం. పంచకట్టు మంచిగా పంచగట్టుకొని ఒక ట్రెడిషనల్ స్టైల్, సాంప్రదాయం. పంచకట్టు ఒక సాంప్రదాయం. పంచగట్టుకొని మంచిగా వైట్ షర్ట్ వేసుకొని సాంప్రదాయంగా ఉండొచ్చు. సాంప్రదాయం అని అంటాం మనం పంచకట్టుని.
గోసి కట్టుకొని ఒడ్లెమ్మడి తిరుగుతుండు గట్లెమ్మడి తిరుగుతుండు గది కాదు కదా. చిన్న చూపు ఎందుకు? గోచి వేసుకొని గోచి కట్టుకుని అంటే అంత చిన్న చూపు ఏంది? మన ట్రెడిషనల్ని మనమే కించపరుస్తామా? అంటే బట్టి విక్రమార్క గోచి కట్టుకుంటే తప్ప? ఆయన స్టైల్ అది, ఆయన రాజకీయకు సంబంధించినటువంటి వ్యవహారం అది, ఆయన వ్యక్తిగతం అది. ఆయన పాయింట్ వేసుకుంటా గోచి కట్టుకుంటా ఆయన ఇష్టం, ఆయన కంఫర్టబుల్. నేనున్నా, నాకు టీషర్ట్ కంఫర్టబుల్, నాకు షర్ట్ కంఫర్టబుల్, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాయి కదా. ఎవడో ఏదో చెప్పిండని చెప్పి ఇష్టం ఉన్నట్టు మనం మార్చుకుంటూ కూర్చోలేము కదా. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి ఇప్పుడు రేవంత్ అన్న మంచిగా బ్లాక్ పాయింట్ వేస్తాడు, జిన్ పాయింట్ వేస్తాడు, రేవంత్ అన్న టీ షర్ట్స్ వేస్తాడు, హుడీస్ వేస్తాడు, రేవంత్ అన్న షర్ట్స్ వేస్తాడు, ఫుల్ షర్ట్స్ వేస్తాడు, హాఫ్ షర్ట్స్ వేస్తాడు, హాఫ్ టీ షర్ట్లు వేస్తాడు, ఫుల్ టీ షర్ట్లు వేస్తాడు, కాస్ట్లీ బట్టలు వేస్తాడు. రేవంత్ అన్న లేదు నువ్వు ఓన్లీ ముఖ్యమంత్రి కాబట్టి వైట్ షర్ట్స్ వేసుకోవాలని చెప్పి ఎవరైనా రిస్ట్రిక్షన్ చేస్తురా? కాదు కదా. అట్లనే రేవంత్ రెడ్డి టీ షర్ట్లు వేసుకున్నంత మాత్రాన హీరో కాదు, వైట్ షర్ట్ ఫుల్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన విలను కాదు, హాఫ్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి సినిమా యాక్టర్ ఏం కాదు, సీఎం. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం ఎందుకు? ఎవరినన్నా కూడా అది బట్టనన్నా వేరే వాళ్ళనన్నా కూడా ఎందుకు వాళ్ళని డిస్కరేజ్మెంట్ ఎందుకు చేయాలి? క్రిటిసైజ్ ఎందుకు చేయాలి వాళ్ళను? ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీ షర్ట్ వేసుకుంటే హీరోనా విలనా అని చెప్పి వేరే వాళ్ళు మాట్లాడరు కదా. ఆయన ఇష్టం. రేవంత్ రెడ్డి పెద్దలతో మీటింగ్ పోయినా కూడా ఆయన టీ షర్ట్ వేసుకొని పోతున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి క్యాబినెట్ మీటింగ్లో కూడా టీ షర్ట్ వేసుకొని పోతున్నాడు. ప్రభుత్వ అధికారులతో రేవంత్ రెడ్డి ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టినా టీ షర్ట్ వేసుకొని ఏదో నార్మల్ షర్ట్ వేసుకొని పోతున్నాడు ఇష్టానుసారంగా. ఎవరైనా చెప్పిరా? చెప్పలే కదా. మరి రేవంత్ రెడ్డి ఎవరిని అన్నాడు? ఎందుకు ఈ నోరు జారిండు? ఎందుకు ఈ మాట అన్నాడు? కారణం ఏందో తెలుస్తలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో మాట్లాడాలి, అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు గోచి అంటే ఎవరు? అందుకే నేను వీడియో చూడమని స్టార్టింగ్లోనే ప్లే చేసిన. గోచి కట్టుకున్నంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి అయిపోరు, గోచి కట్టుకొని ఒడ్లెమ్మడి తిరుగుతురు, అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిలు అయిపోరు కదా అంటే ఎవరిని అంటున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క మీకు కనబడతాడు, ఇగో గోచి స్టైల్లో ఉంటాడు బట్టన్న. ఆయన స్టైల్ మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే స్టైల్ ఉంటుంది. బట్టన్నకు సంబంధించిన కొన్ని ఫోటోలు నేను మీకు చూపిస్తా చూడుది. బట్టన్నకు సంబంధించిన ఫోటో చూడుది. సేమ్ ఈ ఫోటో ఎట్లుంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్టైల్లో బట్టన్నకు సంబంధించిన ఫోటో ఉంటుంది. సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క బట్టన్న కింద పంచగడతాడు, వైట్ షర్ట్ వేస్తాడు. వైట్ షర్ట్ కూడా కాదు, ఏమంటాం కదా లాల్చీ లెక్క, అంతే కదా, కుర్తా లెక్క. ఒక వైట్ కుర్తా వేసుకొని తర్వాత కింద పంచ, సింపుల్ చెప్పులు వేసుకుంటాడు, లేకపోతే షూస్ వేసుకుంటాడు. ఆయన చేతికి కూడా ఎప్పుడో ఒకసారి వాచ్ పెడతాడు, ఊకే వాచ్ పెట్టాడు బట్టన్న. వెరీ సింపుల్ స్టైల్లో ఉంటాడు బట్టి విక్రమార్క. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చూపిస్తుంది చూడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన వెరీ సింపుల్ స్టైల్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కూడా సేమ్ బట్టన్న. ఇగో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మీకు చూపిస్తుంది చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇగో పంచ, వైట్ షర్ట్, వాచ్, ఒక పెన్, సింపుల్, కింద చెప్పులు. సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సింపుల్ బట్టన్న కూడా ఉంటాడు. బట్టి విక్రమార్క కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సింపుల్ స్టైల్లో ఉంటాడు, సింపుల్ వేలో ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి ఈ పంచ ఎవరిని ఉద్దేశించన్నాడు? గోసి అని ఎవరిని ఉద్దేశించన్నాడు? గోసి కట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు అని ఎవరిని అన్నాడు? మరి బట్టి విక్రమార్కనే గతంలో చెప్పిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే ఉంటా నేను, సేమ్ ఆయన లెక్కనే నేను బట్టలు వేసుకుంటా కాబట్టి కావాలనే నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి బట్టనే చెప్పిండు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కనే అన్నాడేమో, రేవంత్ రెడ్డి బట్టినే కావాలని ఉద్దేశించి మాట్లాడిండేమో, రేవంత్ రెడ్డికి బట్టికి ఎక్కడో పంచాయతీ అవుతుందేమో, బట్టికి రేవంత్ రెడ్డికి పడట్లేదేమో, ఏదో ఇంటర్నల్ గొడవలు అవుతుందేమో అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ కదా. ఇవన్నీ మాట్లాడినప్పుడు గట్టినే అనిపిస్తుంది. ఈ నోరు జారడం ఎందుకు? నాట్ ఓన్లీ ఇక్కడ ఒక వీడియోలో రేవంత్ రెడ్డి చెప్తాడు, కేసీఆర్ పైన గలీజ్ మాట ఒకటి అన్నాడు. ఏమని? కళ్ళు అంటేనో గుడుంబ అంటేనో కేసీఆర్ అన్నాడు. కల్లో గుడుంబో, కళ్ళు అంటేనే కేసీఆర్, గుడుంబ అంటేనే కేసీఆర్, వాటర్ బాటిల్ అంటేనే కేసీఆర్. ఎందుకు ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని పట్టుకొని, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, రాజకీయాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, వయసులో పెద్దోని పట్టుకొని రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ఒక ఎమోషన్ ఉంటుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు, నేను చూసినా విన్నా. కళ్ళు అంటే కేసీఆర్, గుడుంబ అంటే కేసీఆర్, మంద్ అంటే కేసీఆర్, వాటర్ బాటిల్ అంటే కేసీఆర్. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇట్లా కేసీఆర్ని పట్టుకొని. తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిలో రేవంత్ రెడ్డి 20% కూడా చేయలేదు తెలంగాణలో. కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి పనులు చేసిండు తెలంగాణలో. మీరు అవునన్నా కాదన్నా నన్ను తిట్టుకున్నా సరే మస్తు పనులు చేసిండు కేసీఆర్. సరే కేసీఆర్ పైన కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కేసీఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉండి 2023 ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోవచ్చు కాక,
కానీ ఒక పెద్ద మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డి సభలలో తిట్టుడు, మీటింగ్లలో తిట్టుడు, కేవలం కేసీఆర్ను తిట్టడానికే రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు. కేసీఆర్ అంటేనే ఏదో చెప్పిండి, నేను విన్నా కళ్ళట. కేసీఆర్ అంటే గుడుంబాట, కేసీఆర్ అంటే ఏదో మద్యమాట. ఏంది? సరే, కేసీఆర్ మొత్తం మద్యం మీదనే రాష్ట్రాన్ని నడిపిండి అనుకుందాం. మరి నువ్వు దేనిపైన నడుపుతున్నావు? రేవంత్ రెడ్డి 12 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు, 12-1 గంటల దాకా బార్ షాప్ ఓపెన్. విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి మద్యం అమ్ముతున్నాడు. మద్యానికి లిమిట్ అనేది లేదు, అన్లిమిట్. బెల్ట్ షాపులు ఇంకా పెరిగినాయి, వైన్ షాపులు ఇంకా ఎక్కువ పెరిగినాయి. ఏడబడతాడు వైన్ షాపులు పెట్టిరు. ఇది రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతలేవా? కేసీఆర్ మొత్తం మద్యం అట, మద్యం అంటే కేసీఆర్ అట. ఏంది మాటలు? ఒక ఉద్యమకారుని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలు ఇవి. చాలా బాధ అనిపిస్తున్నది. సరే పోనీ రేవంత్ రెడ్డి కేసీఆర్ అన్నాడు అనుకుందాం. కేసీఆర్ ఏ సందర్భంలో ధోతి కట్టుకున్నాడు చూడు, ఏ సందర్భంలో గోచి కట్టుకున్నాడు? కేసీఆర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు తన వెమక బొక్క, తొంటి వెమక బొక్కకు ఆయనకు సర్జరీ జరిగినప్పుడు అప్పుడు కేసీఆర్ పాయింట్ వేసుకునే పరిస్థితి ఉండదు. మనము సెన్సిటివ్ ప్లేస్, ఇప్పుడు వెనకాల మొత్తం సెన్సిటివ్ ప్లేస్ అబ్బా. ఇప్పుడు తుంటి వెమక బొక్కనో ఏదో సంథింగ్ ఆయనకు సర్జరీ జరిగింది, పాయింట్ వేసుకుని అయితే తిరగాడు కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు. లేకపోతే బయటకు వచ్చినాక ఫామ్ హౌస్లో కూడా ఆయన రెస్ట్ తీసుకుంటాడు, రెస్ట్ మూడ్లో ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మొత్తం కోట్ వేసుకొని పోతారా బయటికి? ఆయన పంచగట్టుకున్నాడు, పంచగట్టుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఒడ్లెంబడ గట్లెంబడ ఏం తిరగలే కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడు పంచగట్టుకోలే, ఎప్పుడు గోసి కట్టుకోలే. కేసీఆర్ గదే వైట్ పాయింట్ వేసుకుంటాడు, వైట్ షర్ట్ వేసుకుంటాడు, సింపుల్ వేలో ఉంటాడు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని మాత్రం అనలేదనేదే ఒక పెద్ద చర్చ. కేసీఆర్ అనలేదు, ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు పంచగట్టుకోలేదు. అది కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు పంచగట్టుకుంటాడు. సాధారణంగా మన తెలంగాణలో ఇప్పుడు నేనైనా ఇంటికి పోతే లుంగి కట్టుకుంటా, మంచిగా ప్రశాంతంగా ఉంటా, లుంగి కట్టుకొని ఫ్రీగా ఉంటా, లేకపోతే షార్ట్ వేసుకుంటా. ఎవరైనా అంతే, మగవాళ్ళు ఇంటికి పోతే పాయింట్ తీసి ర్యాక్ వేస్తారు, కథం మంచిగా లుంగి కట్టుకుంటారు, తువాలా కట్టుకుంటారు. లేకపోతే అది మన కట్టది, అది మన సంప్రదాయం, అది ఏమున్నది లుంగి కట్టుకోవడం. కానీ రేవంత్ రెడ్డి పర్టికులర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటటువంటి పదం ఎందుకు అన్నాడు? మరి రాజశేఖర రెడ్డి లెక్క బట్టననే ఉంటాడు. కేసీఆర్ పంచగట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఉన్నాడు. కేసీఆర్ మళ్ళీ వైట్ షర్ట్ ఎత్తాడు, కుర్తా ఏం వేయడు. కాబట్టి ఎవరిని అన్నాడు? మరి బట్టననే పక్క రేవంత్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇక రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేటట్టు కనబడతలేడు. ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే రేవంత్ అని అందరికి పుల్లలు పెడుతున్నాడు, రేవంత్ అని అందరినీ అనవసరంగా లాగుతున్నాడు దీంట్లో. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలే ఉన్నాయనేది ఒక పెద్ద వార్త అయితే వినబడుతున్నది. కానీ ఇది బాధాకరం. ఒక బట్టను, ఒక దళిత బిడ్డను పట్టుకొని రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు అనుడు, ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడనేది బాధాకరం. మరి ఎవరిని అన్నాడు అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి, ఎవరిని అన్నాడు అనేది చెప్పాలి. ఎందుకంటే వీడియో మాత్రం సోషల్ మీడియాలో బట్టన్న ఫోటో పైన వైరల్ అవుతుంది, కింద రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఒకవేళ బట్టన్న అంటే రేవంత్ రెడ్డి మాత్రం మేము రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మా దళిత బిడ్డ చాలా కష్టపడి ఎదిగిండు. రేవంత్ రెడ్డి ఒక్కటి చేయబట్టి తెలంగాణలో అధికారంలో రాలే. మా బట్టన్న కూడా పాదయాత్ర చేసిండు, మా బట్టన్న కూడా చాలా కష్టపడ్డాడు. మా బట్టన్న పైన కావాలనే కొంతమంది కుట్రలు చేసి అనవసరమైన తప్పుడు వార్తలు రాసిర్రు. ఆయన చేసేటటువంటి తప్పేం లేదు. ఆరోపణలు చేసిన ఒక్క ఆధారాలు బయట పెట్టలేందుకు? బట్టి విక్రమార్క ఫలాని మిస్టేక్ చేసిన ఒక్క ఆధారం రాలేందుకు? ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి. ఒక దళిత బిడ్డ ఎదుగుతుంటే గంత కోపం ఎందుకు మీకు? గంత ఇబ్బంది ఎందుకు మీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క కాదు గోసి కట్టుకుంటే పంచ కట్టుకుంటే అని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరిని ఉద్దేశించి అంటున్నావు? మరి కేసీఆర్ ఏం గోసి కట్టుకోడు కదా, కేసీఆర్ ఏం పంచ కట్టుకోడు కదా. ఎప్పుడోసారి కేసీఆర్ పంచలో కనబడతాడు, అది కూడా వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. బయటకు వస్తే కేసీఆర్ పాయింట్ వేసుకునే ఉంటాడు. అంత మాత్రాన నువ్వు ఎవరిని అంటున్నావు అసలు? చూద్దాం ఏం జరగబోతుందో. మనం కూడా ఖచ్చితంగా ఈ అంశం పైన గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.